హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న థ్యాంక్ ఫార్మర్ ఏరియా తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటి దగ్గర పెంచుకునే కుందేళ్ళు ఉంటాయండి కేజీల్లోని. వాటికి నెయిల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఆ నెయిల్స్ వల్ల వాటికి కూడా ఇబ్బందే, మనకు కూడా ఇబ్బందేనండి. నేను ఈ నార్మల్ నెయిల్ కట్టర్తో ఈ వీడియోలో ఈ కుందేళ్ళకి మనం ఎలాగా నెయిల్ కట్ చేసుకోవాలి, ఎలా ట్రిమ్ చేసుకోవాలి నెయిల్స్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకొచ్చి ఇంటి దగ్గరే కాదండి, ఫామ్స్ పెట్టి పెంచే వాళ్ళకు కూడా కేజీల్లో పెంచుతారు కాబట్టి వాళ్ళకి నెయిల్స్ అనేది విపరీతంగా పెరిగిపోతుంటాయి. అవి చాలా షార్ప్గా ఉంటాయి ఫ్రెండ్స్, నీడిల్లాగా అయితే ఉంటాయి, చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. వాటితో అవి అప్పుడప్పుడు ఎక్కడైనా దురదేస్తే బగురుకున్నప్పుడు కన్నాలు పడిపోతుంటాయి. అలాగే మనం ఏదైనా మేత వేసేటప్పుడు కానీ, లేదంటే పక్క కుందేళ్ళు ఏమన్నా అందుబాటులో ఉంటే వాటిని ట్రక్ చేయడం కానీ చేస్తుంటాయి. చూశారు కదా, ఈ ఫ్రంట్ లెగ్స్కి చూశారు నెయిల్స్ ఎంత షార్ప్గా ఉన్నాయో. నేను మేత వేయడానికి వచ్చేటప్పుడు, దానా వేయడానికి వచ్చేటప్పుడు చాలాసార్లు ఇది మీద పడిపోయి రక్కేసేదండి. నేను ఆ మధ్యన ఖాళీ లేక అయితే నెయిల్ కట్ చేయలేదు. చూశారు కదా, చాలా పొడవు అయితే ఎదిగినాయి. మరి వచ్చే కనీసం 2 monthsకి ఒకసారి అయినా సరే మనం చిన్నగా చివర ఉంటుందండి, ఈ చివర చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఎందుకంటే మనం కొంచెం మొదట కట్ చేస్తే బ్లీడింగ్ అవుతుంది అనమాట, బ్లడ్ వచ్చేస్తుంది. మనం నార్మల్గా మన నెయిల్స్ ఎలా కట్ చేసుకుంటామో, ఎంతవరకు కట్ చేయాలో అంతవరకు మాత్రం కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మనకి ఈ దీంతో రఫ్ చేసేస్తే అది రౌండ్గా వచ్చేస్తాయి అనమాట. చూసారా, దీనికి అన్ని గోళ్ళకి కూడా పొడవుగా ఎదిగినాయి అనమాట. నేను చిన్నదే కట్ చేస్తున్నాను, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చిన్న రజ మాత్రమే కట్ చేయాలి ఫ్రంట్లో, అది కూడా వైటిష్గా ఉంటుంది చివర, అది మాత్రం కట్ చేయాలి. ఇలాగా లోపల మీకు కనిపిస్తూ ఉంటుంది చూస్తే, ఇక బ్లాకిష్గా ఉంది కదా, అక్కడ వరకు కట్ చేయకూడదు, అక్కడ వరకే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వరకు చూసారు కదా, ఇలాగైతే కట్ చేసుకుంటే వాటికి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, మనకు కూడా కొంచెం ఎలాంటి గాయాలు అవ్వకుండా ఉంటాయి అన్నమాట. మామూలుగా అయితే అడవిలో తిరిగే కుందేళ్ళు ఎప్పటికప్పుడే మట్టిని గొలుకుతూ బొరియలు తవ్వుతుంటాయి కాబట్టి వాటి గోళ్ళు సహజసిద్ధంగానే అరిగిపోతాయి. వీటికైతే అలాగ అరవు కదా, కేజీలో ఉంటాయి. వీటిని అయితే ఎదిగినప్పుడల్లా మనమే జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. చాలామంది బ్రదర్స్ ర్యాబిట్ వీడియోస్ చేయమని అయితే ఎక్కువగా అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చాలా వీడియోలు చేసి మన ఛానల్లో ర్యాబిట్ ప్లేలిస్ట్లో పెట్టాను. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి. మీరు ఎలాంటి బ్రీడ్ పెంచుతున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.